వెల్కమ్ టు మన బడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బెటర్మెంట్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఆల్రెడీ వీడియో ఒకటి చేయడం చేశాను నేను. రీవెరిఫికేషన్ ఎవరు అప్లై చేయాలి, రీకౌంటింగ్ ఎవరు అప్లై చేయాలి అండ్ బెటర్మెంట్ ఎలా రాయాలి, బెటర్మెంట్ రాస్తే వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తారా లేకపోతే ప్రీవియస్గా ఇంటర్లో వచ్చిన మెయిన్ రిజల్ట్స్లో వచ్చిన మార్కులు కన్సిడర్ చేస్తారా సంబంధించిన వీడియో నా ప్లేలిస్ట్లోనే ఉంది, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కూడా చెక్ చేసుకోండి. ఫైన్, చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. 18th నుంచి 24 దాకా మనకు బెటర్మెంట్కి సంబంధించి, సప్లిమెంటరీకి సంబంధించి, రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫీజు ఎలా ఉంది అనే దానిపైన ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును బోర్డు ఖరారు చేసింది. జనరల్ వృత్తి విద్యా కోర్సుల పరీక్షలను 550 గాను, ప్రాక్టికల్స్ని 250 గాను, బ్రిడ్జ్ కోర్స్ పరీక్షలు రాసేందుకు 150 చెల్లించాల్సి ఉంది. సో సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసేదానికి 550 రూపీస్ పెట్టారు అండ్ ప్రాక్టికల్ సప్లిమెంటరీ రాయడానికి 250 రూపీస్ పెట్టారు ఎగ్జామినేషన్ ఫీజు. అలాగే బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి 150 రూపీస్ అయితే పెట్టారనమాట. అలాగే మార్కులు మెరుగుదలకు రాసే ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు 550 ఫీజుతో పాటు ఒక్కొక్క పేపర్కి 160 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఇంప్రూవ్మెంట్ ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళకి 550 రూపీస్ జనరల్ ఫీజుతో పాటు ఎన్ని పేపర్స్ అయితే అప్లై చేస్తున్నారో అన్ని పేపర్స్కి 160 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. ఇక్కడ సప్లిమెంటరీ వాళ్ళకైతే 550 రూపీస్ అంతే మనకు. సో టోటల్గా ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా 550 రూపీస్ కట్టే సరిపోద్ది. బట్ బెటర్మెంట్ రాయాలి అంటే పాస్ అయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ రావాలనుకున్న వాళ్ళకి 150 రూపీస్ అయితే ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్కి 1300 రూపాయలు అండ్ రీకౌంటింగ్కి 260 రూపాయలు చొప్పున ఈ నెల 18 నుంచి 24 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సో రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ గురించి పూర్తిగా చెప్పాను నేను. రీవెరిఫికేషన్ అంటే ఏంటి, రీకౌంటింగ్ అంటే ఏంటని. సో రీకౌంటింగ్ని 260 రూపాయలు అండ్ రీవెరిఫికేషన్కి ఆల్మోస్ట్ 1300 రూపీస్. ఇది పర్ పేపర్ ఉంటుందండి, నాట్ అన్ని సబ్జెక్ట్స్ కాదు. పర్ పేపర్కి 1300 రూపీస్ అండ్ రీకౌంటింగ్ కూడా పర్ పేపర్కి 260 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. సో మనకు మార్కులు పెరగాలి, మార్కులు మనకు ముఖ్యము అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 18th నుంచి 24th వరకే మనకు లాస్ట్ డేట్. ఈ 6 days లోపల మీరు కట్టకపోతే మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి కుదరదు. మరి ఇది ఎలా అప్లై చేయాలంటే BIE ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు లాగిన్ అయ్యి అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. లేదా ఇంటర్మీడియట్ కాలేజెస్లో పోయి ప్రిన్సిపల్స్కి ఈ అప్లికేషన్ మేము ఇట్లా కడుతున్నాము అని చెప్పి ఫీజు వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళే మీ తరపున కడతారు వాళ్ళ లాగిన్లో. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సప్లిమెంటరీ ఎగ్జామ్స్, సప్లిమెంటరీ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనబడి.co.in రాబోతున్నాయి. గెస్ట్ పేపర్స్ రాబోతున్నాయి. సో ఆల్రెడీ ఇంటర్మీడియట్ అప్పుడు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అప్పుడు మీకు కొన్ని గెస్ట్ పేపర్స్ పెట్టడం జరిగింది. ఆ గెస్ట్ పేపర్స్ అయితే చదువుకోండి, అవి సప్లిమెంటరీ కూడా ఉపయోగపడతాయి. ప్లస్ ఎక్స్ట్రాగా ఇంకొక 2 to 3 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీకు ఒక సెక్షన్లో అంటే ఒక క్వశ్చన్ బదులు 3 to 4 క్వశ్చన్స్ దాకా మీరు చదువుకుంటే టోటల్గా 50 to 60 క్వశ్చన్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్లో. అవి చదువుకుంటే సప్లిమెంటరీ కానీ బెటర్మెంట్ కానీ అద్భుతంగా పాస్ అవుతారు. అలాగే ఎక్కువ మార్కులు కూడా తెచ్చుకోగలుగుతారు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.